వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పన్నీర్ పరాటాని చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2.5 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. పరోటా చేయడానికి మైదాని యూస్ చేస్తారు, కానీ మనం ఇక్కడ గోధుమ పిండిని యూస్ చేసాం. ఎందుకంటే గోధుమ పిండి మనకి హెల్త్కి మంచిది కాబట్టి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు కలుపుతూ పిండిని బాగా కలపండి. కలిపిన తర్వాత మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని బాగా కలిపి ఒక ప్లేట్ పెట్టి అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి. పన్నీర్ స్టఫింగ్కి కావలసిన పదార్థాలు: ముందుగా తరిగి పెట్టిన కొత్తిమీర, గ్రేట్ చేసిన పన్నీర్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపండి. కలుపుతూ దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత మనము ముందుగా తడిపి పెట్టిన పిండిని ఇంకొకసారి మంచిగా దాన్ని కలపండి. కలిపిన తర్వాత చిన్న బాల్స్ రోటీకి చేసుకునేటట్టు బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. కొంచెం పొడిపిండిని పక్క ప్లేట్లో పెట్టుకోండి. పొడిపిండి అద్దుతూ చేయాలి కాబట్టి పొడిపిండి ముందే తీసి పెట్టుకోండి. కలుపుతూ దాన్ని మంచిగా రౌండ్ చేసుకొని పిండిని పొడిపిండిలో అద్దుతూ చపాతీకి రోల్ చేస్తాం కదా, అలా కొంచెమే రోల్ చేసి, ఎందుకంటే స్టఫింగ్ పెట్టుకోవడానికి కొంచెం రోల్ చేసుకొని దాంట్లో ముందు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ కొంచెం వేసుకొని దాన్ని మనకి తగినట్టుగా కవర్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని కవర్ చేసుకోండి. తర్వాత దాన్ని చపాతీకి రోల్ చేసినట్టు మెల్లగా రోల్ చేయాలి. ఎందుకంటే ఆ స్టఫింగ్ బయటికి రాకుండా. నేను ఇక్కడ 2 రకాలుగా చేశాను. ఇది ఇంకొకటి. సో స్క్వేర్ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలానే దీన్ని కూడా రోల్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత పెనం బాగా వేడి అయిన తర్వాత దానిపైన నేను బటర్ వేసానండి. ఇక్కడ మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. బటర్ అయితే టేస్టీగా ఉంటుంది కాబట్టి బటర్ని యూజ్ చేశాను. మనం ఇలా చేసుకుంటూ దీంట్లో మనకు తినడానికి పచ్చడిని కానీ సాస్ని కానీ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రైతాని యూస్ చేశానండి. మీరు కూడా రైతాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైతాకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. రైతాకి ఒక బౌల్లో పెరుగు తీసుకోండి. గ్రేట్ చేసిన క్యారెట్, కీరా, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేస్తే రుచి వేరేగా ఉంటుందండి. సో చాట్ మసాలా కలిపాను ఇక్కడ. సో బాగా కలిపి పరోటా ముందుగా చేసి పెట్టుకున్న పరోటాతో ఇది తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.